హరిత విప్లవం తరువాత మన వ్యవసాయ భూములన్నీ రసాయనాలతోనే నిండిపోయాయి. వాటిపైనే మన శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో పాలేకర్ ప్రకృతి విధానాలను రైతులు అనుసరిస్తుండటంతో ప్రకృతి వ్యవసాయంపై పరిశోధన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఇది వ్యవసాయ పరిశోధనలోనే కొత్త అధ్యాయం. ఇప్పటి వరకు రైతులు పాలేకర్ వ్యవసాయ విధానాలను అనుసరించిన వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రకృతి సేద్యంపై పరిశోధన కొత్త అధ్యయనానికి నాంది పలికింది. రసాయన ఎరువులతో పంటల సాగు ప్రమాదకరమా? ఆధునిక సాగు పద్ధతులతో నాణ్యమైన పంట దిగుబడిని పొందలేమా? కేవలం ప్రకృతి ఎరువులతో రైతులు అధిక దిగుబడులు సాధించగలరా? రసాయనాలు, కషాయాలు ఈ రెండిట్లో ఏది రైతులకు మేలు చేస్తోంది? ఈ విషయాలను నిర్ధారించేందుకే గుంటూరు లా ఫామ్ ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రసాయన ప్రకృతి విధానాలపై పరిశోధన చేస్తున్నారు శాస్త్రవేత్తలు. మనం తినే ఆహారం కలుషితమవుతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలే చెప్తున్నారు. రసాయనాలతో పండించే ఆహార ఉత్పత్తుల వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తున్నాయి. అందుకే రసాయనాలు లేకుండా పంటలు పండించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీనికి ఒక్కటే మార్గం ప్రకృతి వ్యవసాయం. అయితే ప్రకృతి వ్యవసాయం రైతులకు ఎంతవరకు శ్రేయస్కరం? నిజంగా ప్రకృతి ఎరువులు పురుగును, తెగుళ్లను పూర్తి స్థాయిలో నివారించగలవా? అనుకున్నంత దిగుబడిని రైతులు సాధించగలరా అన్న విషయాలను నిర్ధారించేందుకు సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ విధానంపై పరిశోధన చేయాలని ఆచార్య ఎన్జీ రంగా విద్యాలయానికి ఏపీ ప్రభుత్వం సూచించింది. దీంతో శాస్త్రవేత్తలు రసాయన ప్రకృతి పద్ధతులపై పరిశోధన చేస్తున్నారు. సాగు విధానాల్లో కాలానుగుణంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆధునిక పద్ధతులు వచ్చిన తరువాత దిగుబడులు బాగా పెరిగాయి. ఇంతకుముందు జనాభాకు సరిపడా ఆహార ఉత్పత్తులు లేవు, దిగుమతుల మీదే ఆధారపడ్డం. కానీ ఇప్పుడు భారత్ ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. దానికి ప్రధాన కారణం ఆధునిక వ్యవసాయ విధానాలు. అయితే ఈ ఆధునిక వ్యవసాయ పద్ధతుల కారణంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి, పంటల్లో నాణ్యత కొరబడుతోంది. రసాయనాలను ఎంత ఎక్కువగా వాడితే అంత దిగుబడి వస్తుందని రైతులు భావించడం వల్లే ఈ ప్రమాదం నెలకొంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సిఫార్సు చేసిన మందుల కంటే అధికంగా రసాయనాలను వినియోగించడం వల్లే ఈ ప్రమాదం నెలకొందంటున్నారు. మనిషి మనుగడ మొదలైన కాడి నుంచి ఈ వ్యవసాయం అనేది ఉంది. అప్పటి నుంచి ఇప్పటికి క్రమేపీ అవసరాన్ని బట్టి, లభ్యతను బట్టి వ్యవసాయ పద్ధతులు అనేక మార్పులు చేశారు. ఆధునిక వ్యవసాయం అంటే ముఖ్యంగా ప్రకృతికి భిన్నంగా ఎవరో చేయరు. ప్రకృతిలో ఉన్న గాలి, మన అందరికీ సహజ వనరైనటువంటి నేల, అలాగే సూర్యరశ్మి, వీటిని ఉపయోగించుకుని చేస్తాం. కాకపోతే మొక్క యొక్క అవసరాలను గమనించి మొక్క నేల మీద ఏ పోషకం కోసం ఆధారపడుతుంది, అటువంటి పోషకాలన్నింటినీ గుర్తించి వాటిని కృత్రిమంగా తయారు చేసి నేలకు అందించడం అనేది ఆధునిక వ్యవసాయం. అంతేకాకుండా ఈ దీర్ఘకాల పరిమితి కాకుండా తక్కువ కాల పరిమితిలో ఎక్కువ దిగుబడినిచ్చే రకాలని వాడటం, వాటికి అనుగుణంగా రాసాయనిక ఎరువులను వాడటం, ఇవన్నీ కూడా ఆధునిక వ్యవసాయానికి సంబంధించిన విషయం. ఈ ఆధునిక వ్యవసాయం వచ్చిన తర్వాత దిగుబడులు గణనీయంగా పెరగటం, ఒక్క వర్షాధారంలో పండే ముఖ్యమైన పంట అటువంటి కాటన్ కాకుండా, ప్రత్తి మాత్రమే కాకుండా వరి కానీ ఇతర పంటలు కానీ అన్నిట్లో కూడా ఒకప్పుడు దిగుబడి చేసుకునే స్థాయి నుంచి ఇవాళ ఇతర దేశాలకి ప్రతి పంట ఉత్పత్తి కూడా ఎగుమతి చేసే స్థాయికి వస్తానికి ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనేది నిదర్శనం. దీంట్లో ఎటువంటి చర్చకు ఆస్కారం లేదు. కాకపోతే రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడటం, అధిక దిగుబడులు పొందే ప్రక్రియలో నాణ్యతా పరిమాణాలు తగ్గిన మాట వాస్తవం. అంతేకాకుండా ఈ విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు ఎంత ఎరువు వేస్తే అంత పంట పండుద్దని కొంతమంది రైతులు కొద్దిగా అవగాహన లోపం వల్ల కానీ, లేకపోతే అక్కడున్న పరిస్థితుల వల్ల కానీ ఎక్కువ వాడటం, తద్వారా పర్యావరణం కాలుష్యం చెందటం కూడా మనం అందరం గమనించాం. పర్యావరణం కనుక కాలుష్యం చెందితే ముందు వ్యవసాయానికి మరింత ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సమగ్రమైన పద్ధతులు అంటే పోషకాల కాడికి వచ్చేసరికి కేవలం రసాయనిక ఎరువులే కాకుండా మనకున్న ప్రతి వనరును కూడా గుర్తించి, ప్రతి వనరు అంటే ఉదాహరణకి జీవుల యొక్క వ్యర్థాలు
అంటే వాటి విసర్జనలు, అంటే ఆవు పేడ, లేకపోతే గేదె పేడ, లేకపోతే పెంటపోగు లాంటివి, అలాగే పచ్చిరొట్ట ఎరువులు లాంటివి, అలాగే మనం తినే నూనె తీసిన తర్వాత మిగిలిన కాన్సన్ట్రేటెడ్ ఆర్గానిక్ కేక్స్ అంటాం, అంటే వేపపిండి, ఆముదపు పిండి, పత్తి పిండి, ఇలాంటి పిండిలన్నింటిని కూడా నేలకి పోషక ఎరువుల్లాగా వాడుకోవటం అనేది కూడా మేము చెప్పడం జరిగింది. అంటే పురుగు మందులు కానీ తెగులు మందులకు కానీ అవసరం గుర్తించి రైతులు పొలాన్ని చక్కగా పరిశీలించి వాటి యొక్క పురుగుల యొక్క ఉధృతి ఒక స్థాయిని దాటినప్పుడు మాత్రమే సిఫారసు చేసిన మందుని సరైన పద్ధతిలో సరైన సమయంలో కొడితే వ్యవసాయంలో వచ్చే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయని, అంతేకాకుండా ఈ పర్యావరణం కూడా కాలుష్యం తగ్గుద్దని మేము చెప్పడం జరిగింది. ఆధునిక వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందే ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలు తగ్గిన మాట వాస్తవం. అయితే రైతుల్లో అవగాహన లోపం కారణంగా విచ్చలవిడిగా రసాయనాలు వినియోగించడం వల్ల స్థానిక పరిస్థితుల కారణంగా వాతావరణం దెబ్బతింటోంది. కాబట్టి సమగ్రమైన పద్ధతులను అనుసరించాలి అంటున్నారు శాస్త్రవేత్తలు. పోషకాల విషయంలో పంటకు కేవలం రసాయన ఎరువులనే వినియోగించడమే కాకుండా రైతులకు అందుబాటులో ఉన్న ప్రకృతి వనరులను గుర్తించి నేలకు పోషక ఎరువులను అందించాలని సూచిస్తున్నారు. ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రతి స్టేషన్లోనూ, అంటే వరి పరిశోధనా స్థానంలో వరి మీద, వేరుశనగ పంటల పరిశోధనా స్థానంలో వేరుశనగ మీద, ఇక్కడ పత్తి ముఖ్యమైన పంట కాబట్టి పత్తిలోను, ఇతర ప్రాంతాల్లో ప్రతి పంట మీద కూడా ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అలాగే ఆధునిక పద్ధతుల్ని కంపేర్ చేస్తూ పరిశోధనలు జరపడం జరిగింది. ముఖ్యంగా లాంగ్ ఫామ్లో కేవలం ఇది బాగుంది ఇది బాగోదు అని చెప్పటం, ఒక్క మాట చెప్పడం ద్వారా రైతులకి ఇది పెద్ద ఉపయోగపడేదనే ఉద్దేశంతో మేమేం చేశామంటే సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఒక రకంగా, రసాయనిక పద్ధతులు ఒక రకంగా, ప్రకృతి వ్యవసాయం ఒక రకంగా, అంతేకాకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆధునిక పద్ధతులు కలిపి, అంటే 50% ఆ పద్ధతులు 50% ఈ పద్ధతులు, అలాగే సేంద్రియ వ్యవసాయంలో కూడా 50% సేంద్రియ పదార్థాలు వాడటం, 50% రసాయనిక ఎరువులు వాడటం, సస్యరక్షణ విధానం కూడా అలాగే కొంతమేరకు ఇవి కషాయాలు కానీ, లేకపోతే ఇట్టా ఆకులు అలముల నుంచి తీసిన కషాయాలు కానీ, లేకపోతే ఆవు మూత్రంలో పిచికారీ చేయటం ద్వారా ఈ పద్ధతులు కొంతమేరకు, ఉధృతి ఎక్కువైనప్పుడు రసాయనాలు వాడటం, ఇలా కలిపి చేయటం ద్వారా కొన్నాళ్ళకి ఒక 2-3 సంవత్సరాలు చేయిందే దీని ఫలితాలను కానీ మేము రైతులకి బహిర్గతం చేయలేము. అంతేకాకుండా ధైర్యంగా ఈ పద్ధతి పాటిస్తే మీకు బాగా పంటలు పండుతాయి, మీకు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి, పర్యావరణ కాలుష్యం ఉండదు, నాణ్యతా ప్రమాణాల ఆహార ఉత్పత్తుల్లో పెరుగుతాయని చెప్పడానికి కుదరదండి. ఎందుకంటే 1 సంవత్సరం చేసే పరిశోధన ద్వారా ఏం చెప్పలేం. 2-3 సంవత్సరాల ఫలితాలన్నీ ఒకే రకంగా ఉన్నప్పుడు మేము ధైర్యంగా ఈ పద్ధతి పాటించాలి. ఎంపిక చేసిన గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తోంది. ప్రధానంగా ఆహార ఉత్పత్తుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెబుతోంది. అందుకే శాస్త్రవేత్తలు అటు రసాయన సేద్యం, ఇటు ప్రకృతి వ్యవసాయంపై పరిశోధన చేస్తున్నారు. సమగ్ర యాజమాన్య పద్ధతులు ఒకవైపు, ప్రకృతి వ్యవసాయ విధానాలు మరోవైపు. ఈ 2 పద్ధతుల్లో లావ్ ఫామ్లో పత్తి పంటను సాగు చేస్తున్నారు. జిల్లాల వారీగా ఎక్కువ మొత్తంలో సాగవుతున్న పంటలపై పరిశోధన చేస్తున్నారు. ప్రతి పద్ధతికి ఏదో ఎంతో కొంత విలువ ఉంటుంది. కేవలం ఒక పద్ధతినే పట్టుకుని దీని ద్వారానే బతకండి అని ఒక ఛాందస భావానికి కూడా స్వస్తి చెప్పాలని సమగ్రమైన పద్ధతులు, అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఏమి లభ్యత ఉంది, సేంద్రియ వ్యవసాయం ద్వారా ఏమి లభ్యత ఉంది, నేలలో సేంద్రియ వనరుల్ని పెంపొందించడానికి ఏ పద్ధతులు పాటించాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇది చాలా ఎండ తీవ్రత ఎక్కువ ఉండే ప్రాంతం, నేలలో సేంద్రియ నిల్వలో ఎక్కువ నిల్వ ఉంచుకునే శక్తి సామర్థ్యాలు కూడా ఉండవు, ఎప్పుడు కుళ్ళిపోతుంటాయి. కాబట్టి అటువంటి పరిస్థితులను అర్థం చేసుకుని నేల మీద ఒక ఆచ్ఛాదన, అంటే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి నేల వ్యర్థ పదార్థాలన్నింటినీ పైన కప్పి ఉంచటం, రసాయనిక ఎరువులు వేస్ట్ కాకుండా చూడటం, అలా సమగ్రమైన పద్ధతికి ఏ స్థాయిలో ఏ నిష్పత్తిలో చేపడితే రైతుకి మంచి దిగుబడులు, అంటే కేవలం నాణ్యతా పరిమాణాల విషయాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని రసాయనిక ఎరువుల్ని తగ్గించలేం. ఎందుకంటే రసాయనిక ఎరువులు తగ్గినప్పుడు కొంత దిగుబడులు కూడా తగ్గుద్ది. అంటే దిగుబడులు త్యాగం చేయకుండా నాణ్యతా ప్రమాణాలు పెంపొందించడానికి ప్రయత్నంలో భాగంగానే లాంగ్ ఫామ్లో పరిశోధన చేపట్టాం. కేవలం నాణ్యతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయంలో రసాయనాల వాడకాన్ని తగ్గించలేమంటున్నారు శాస్త్రవేత్తలు. రసాయన ఎరువులు తగ్గితే దిగుబడులు తగ్గుతాయి.
దిగుబడులు త్యాగం చేయకుండా నాణ్యతా ప్రమాణాలను పెంపొందించాలనే ప్రయత్నంలో భాగంగా లా ఫామ్ లో పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధన ద్వారా ఒక మంచి పద్ధతిని అభివృద్ధి చేసి రైతుకు ఇవ్వగలమనే విశ్వాసాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. సమగ్రమైన పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. రైతులు కూడా ఒక్కసారిగా పాత పద్ధతుల వైపు వెళ్లడం సాధ్యం కానప్పటికీ ఆధునిక ప్రకృతి విధానాలను సమ్మిళితం చేసి దిగుబడులు, నాణ్యతా ప్రమాణాలు పెంచడమే కాకుండా పర్యావరణాన్ని పెంపొందించుకోవచ్చు అంటున్నారు. ప్రస్తుతం లా ఫామ్ లో పత్తి, కొర్ర, శనగ పంటలపైన పరిశోధనలు జరుగుతున్నాయి. ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రైతులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని, వచ్చే ఏడాదికి పరిశోధన ఫలితాలను రైతులకు అందిస్తాము అంటున్నారు. రైతుకి ఆచరణ యోగ్యం అంటే ఈ పద్ధతి బాగున్నప్పుడు కూడా కొంతమందికి దాని మీద ఇష్టత ఉండదు. ఇలా చేయమండి, మేము దున్నమండి, నాగలే వాడతాం, లేకపోతే మేము ఇలా ప్రతి మొక్క మీద ముందు కొట్టమండి, స్ప్రే ఒక్కసారి చేసేస్తాం ట్రాక్టర్తో అంటారు. ఆ మారిన సమాజంలో వచ్చిన పరిస్థితులన్నింటినీ గమనించి వారి యొక్క ఆలోచన విధానాన్ని, మనోగతాన్ని తెలుసుకుని అటువంటి టెక్నాలజీ డెవలప్ చేసినప్పుడు మాత్రమే రైతుకి అది ఉపయోగపడుద్దని, ఉపయోగపడటం కాదు అది ఆచరణ యోగ్యం, ఆచరణకు నోచుకుంటుందనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు అందరం కూడా దాని మీద తర్జన భర్జనలు చేసుకుని ఒక మంచి పద్ధతిని డెవలప్ చేసి ఇవ్వగలమని అనుకుంటున్నాం. ప్రకృతి వ్యవసాయం గురించి బహిర్గతంగా ఇప్పుడే ఇదే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పే పరిస్థితులు మేము లేము. సమగ్రమైన పద్ధతుల గురించి ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాం. రసాయనిక ఎరువులు తగ్గించాల్సిన మాట వాస్తవం, తగ్గించాల్సిన అవసరం ఎంతో ఉంది. రైతులు కూడా ఒక్కసారిగా పాత పద్ధతులకు వెళ్ళటం సాధ్యం కానప్పటికి కూడా వెనక్కి తిరిగి పాత పద్ధతుల యొక్క ఉపయోగాలని, వాటి వలన జరిగే లాభాలన్నింటినీ పునరాలోచించుకొని వీటిని సమ్మేళితం చేసి సమగ్ర పద్ధతులు పాటించి దిగుబడులకు దిగుబడులు, నాణ్యతా ప్రమాణాలు పెంచుకోవటమే కాకుండా పర్యావరణ కాలుష్యం జరగకుండా. అభివృద్ధి పేరుతో మనం పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం. కాలుష్యం తగ్గించడానికి పరిశోధనలు పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. సమగ్రమైన పద్ధతుల వల్ల కాలుష్యాన్ని తగ్గించవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. ముఖ్యంగా సస్యరక్షణ విషయంలో ఇప్పుడే కాకుండా వేప నూనె కొట్టడం, లేకపోతే పొగాకు కషాయం కొట్టడం, లేకపోతే వెల్లుల్లి ఇటువంటి కషాయాలు కొట్టడం, వాటి ద్వారా ఏ మేరకు ఫలితాలు ఉంటాయి, ఏ పురుగు ఎంత మేరకు తగ్గుద్ది అనేది గత 20 సంవత్సరాల నుంచి కూడా దీని మీద పరిశోధన జరుగుతున్నాయి. రైతులు కొంతమంది ఇలా చేస్తే తగ్గిందన్నప్పుడు వాటిని నిర్ధారణ చేస్తానికి ఇవాళ ఈ లాస్ట్ 2 years నుంచి ప్రకృతి వ్యవసాయం అనే కొత్త పోకడ వచ్చినాక చేయటం కాదండి. గత 20 ఏళ్ళ నుంచి వెల్లుల్లి కషాయాలు, అల్లం వెల్లుల్లి, తర్వాత పొగాకు కషాయం, తర్వాత ఇట్లా రకరకాల కొన్ని ఆకులు కలిపిన కషాయాలు రైతులు ఏదైతే వాళ్ళ అనుభవాల్ని చెప్పడం జరిగిందో వాటన్నిటినీ పరిశీలించి పరిశోధన చేసి వీటి వలన అంత పెద్ద ఉపయోగం లేదంటే ఉధృతి పెరిగినప్పుడు వీటి వలన ఉపయోగం లేదు, రసాయనిక మందులు వాడాలని మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే రైతుకి ఆ సమస్య ఎలా తొలగించాలని మేము ఆలోచించాం తప్పితే ప్రతి దాంట్లోనూ పర్యావరణం అనేది కాకుండా మేము చూడటం జరిగింది. మీరు గమనించినట్లయితే అభివృద్ధి జరిగిన ప్రతి చోట వ్యవసాయంలో కానీ ఇతరత్రా విషయాల్లో కానీ అభివృద్ధి జరిగిన చోట డెఫినెట్గా పర్యావరణం కొంత కాలుష్యం చెందే అవకాశం ఉంటుందండి. బట్ కాలుష్యం ఏ మేరకు చెందుతుందో చూసి గమనించి లెక్కలు కట్టి ఆ కాలుష్యాన్ని తగ్గే కోణంలో కూడా ఆలోచించి పరిశోధన చేయాల్సిన అవసరం ఉండటం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే సమగ్రమైన పద్ధతుల ద్వారా ఈ కాలుష్యాన్ని తగ్గించగలము అని మేము అనుకుంటున్నాం. అన్నీ బాగుంటేనే సాగు బాగుంటోంది. ప్రకృతి విధానమైన రసాయన పద్ధతులైన రెండూ సక్రమంలో చేసినప్పుడే సత్ఫలితాలు అందుతాయంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యవసాయంలో అనవసరపు ఖర్చులు తగ్గి దిగుబడులు పెరిగి రైతులు నికర ఆదాయం పొందేందుకు ఈ పరిశోధనలు ఎంతగానో ఉపయోగపడతాయి అంటున్నారు. లా ఫామ్ జూలై 15న పత్తి సాగు ప్రారంభించారు. యూనివర్సిటీ నుంచి విడుదలైన శ్రీరామ అనే విత్తన రకాన్ని పొలంలో విత్తారు. ఇందులో 2 పద్ధతులను అవలంబిస్తున్నారు. ఒకటి వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన పద్ధతి, రెండోది ప్రకృతి వ్యవసాయ విధానం. 1000 స్క్వేర్ మీటర్లలో పంట వేసి వాటిని పరిరక్షిస్తున్నారు శాస్త్రవేత్తలు. మేమేమంటామంటే వాళ్ళు చేసిన కొన్ని పద్ధతులు పాటించి తక్కువ రేటుతో సస్యపోషణ, సస్యరక్షణ ఈ అందరు రైతాంగం చేపట్టాలని, అలాగే ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఒక్కోసారి ఉధృతి పెరిగి పంట చేతికి దక్కకుండా పోయే పరిస్థితుల్లో కేవలం అలాగే చేయాలని గీత గీసుకుని ఛాందస భావాలతో ఉండకుండా రైతు నష్టపోకుండా అవసరం మేరకు రసాయనాలు వాడాలని ఇప్పుడు మేము రైతాంగానికి అందరికీ
ప్రత్యక్షంగా అందరికీ ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఒక సంవత్సరం పంట పోయిందంటే రైతు ఆర్థికంగా కుంగిపోయే అవకాశం ఉంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో అన్ని ఆవు వ్యర్థాల నుంచి వచ్చే ఎరువులనే వినియోగిస్తున్నారు. జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, వేప కషాయం వేసి పంట సాగు చేస్తున్నారు. రసాయన వ్యవసాయంలో శాస్త్రవేత్తల సిఫార్సు మేరకు ఎరువులను వినియోగిస్తున్నారు. ప్రస్తుతం పంట పూత కాయ దశలో ఉంది. జనవరి చివరికి పంట తీత మొదలవుతోంది. దీంతో ఏ పద్ధతిలో ఎంత దిగుబడి వచ్చింది, ఏది రైతుకు శ్రేయస్కరమో వచ్చే ఏడు తెలుస్తోంది. మా యూనివర్సిటీ నుంచి విడుదలైన శ్రీరామ అనే రకాన్ని విత్తడం జరిగింది. ఇందులో 2 పద్ధతుల్లో సాగు పద్ధతుల్లో చేస్తున్నాము. ఒకటి మా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించిన సాగు పద్ధతి, రెండవది ప్రకృతి వ్యవసాయ పద్ధతి. ఈ 2 రకాల్లో కూడా మేము 1000 స్క్వేర్ మీటర్లలో వేసి మేము వాటిని పరీక్షించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో వారు సిఫారసు చేసిన పద్ధతుల్లో అంటే అన్నీ కూడా ఆవుకు సంబంధించి వచ్చిన వాటితోటే మేము వేయటం జరిగింది. అంటే విత్తన శుద్ధి కొరకై బీజామృతాన్ని, అలాగే ఎరువుల యాజమాన్యానికి వచ్చేసరికి ప్రకృతి పద్ధతుల్లో ఘనజీవామృతము, ద్రవజీవామృతము, పంచకావ్య, వేప గింజల కషాయం ఇలాంటివన్నీ కూడా వేసి మేము ఈ పైరుని పెంచడం జరిగింది. ఇప్పటికి ఇది పూతకాయ దశలో ఉన్నది. ఇంకా మాకు అంటే జనవరి ఆఖరికి కానీ మేము తీతలు రావు. తీసిన తర్వాత కానీ మనము అంటే ఏ పద్ధతుల్లో ఎంత దిగుబడి వచ్చిందనేది మనము చెప్పలేము. కానీ ఏంటి అంటే ప్రకృతి పరంగా చేసే సాగు పద్ధతుల్లో ఏంటంటే కొంత వ్యయంతో కూడుకున్న పని. అది కూడా ఏంటంటే కొద్దిగా లేబర్ ఓరియంటెడ్గా అనిపిస్తుంది ఇప్పటికీ. కానీ మనం ఒకవేళ అది అన్ని విధాలా బాగుంది అనుకున్నప్పుడు కష్టమైనా కూడా మనం దాన్ని ఫాలో అవటంలో తప్పు లేదు. పత్తిలో కీటకాల దాడి ఎక్కువగా ఉంటుంది. వీటి ప్రభావం పంట దిగుబడిపై పడుతోంది. సరైన సస్యరక్షణ చర్యలు చేపట్టకపోతే దిగుబడి తగ్గే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ, లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు పంటను ఆశిస్తోంది. వీటి నివారణకు ప్రకృతి విధానంలో పూర్తి ప్రకృతి ఎరువులను, రసాయన విధానంలో రసాయనాలను పంటకు అందిస్తున్నారు. పత్తిలో అనేక కీటకాలు దాడి చేస్తాయి. ఈ కీటకాల వలన సుమారు మన పత్తిలో కనీసం ఒక 50% వరకు ఇటువంటి సస్యరక్షణ కనుక చేపట్టకపోతే 50% దిగుబడులు తగ్గే అవకాశం కూడా కీటకాల నుంచి ఉంది. ఈ పద్ధతిలో, ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో ఎటువంటి రసాయనిక పురుగు మందులు పిచికారి చేయకుండా ఈ పత్తిని పండించడంలో ఈ డెమాన్స్ట్రేషన్లో చేయటం జరిగింది. ముందుగా చూసుకున్నట్లయితే సహజంగా మన పత్తి వ్యవసాయంలో చీడపీడకులైన పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ, లద్దె పురుగు, అలాగే గులాబీ రంగు పురుగు ఇవి ప్రధానంగా ఈ పురుగులు వస్తూ ఉంటాయి. ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధానంగా వేప గింజల కషాయం, వేప గింజల నుంచి తీసిన కషాయాన్ని ప్రతి 15 రోజులకి ఒకసారి ఈ పంట మీద పిచికారి చేసాం పురుగులను అదుపు చేయడానికి. అట్లానే ప్రతి 10 రోజులకి ఒకసారి ఈ గానుగ నూనెని కూడా పిచికారటం జరిగింది. అలాగే ప్రతి 15 రోజులకు ఒకసారి ఆవు మూత్రము, ఇంగు కషాయాన్ని కూడా ఉపయోగించాము. వారం రోజుల గ్యాప్లో ఈ 3ను మనం ఉపయోగించి కనీసం ఇప్పుడు 10 నుంచి 12 సార్లు ఉపయోగించాము. దీనివల్ల పురుగులు కొంతవరకు ఉధృతి తగ్గింది. ముఖ్యంగా ఈ పచ్చదోమ అనేది చాలా ఎక్కువ బెడదగా ఉంది. దీన్ని కొంత అదుపు చేయగలిగాం, అయినా కానీ కొంత మేరకు కొద్దిగా ఆశించి ఉంది. ఇకపోతే తెల్లదోమ అనేది ఈ ప్రకృతి వ్యవసాయంలో ఈ పిచికారికి చేసిన కషాయం వలన అదుపులో ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి రసాయన మందులు వాడకుండా ఈ పత్తిలో కొంత మేరకు కొన్ని రకాల పురుగుల్ని మనం అదుపు చేసుకోవచ్చు. కానీ కొన్ని రకాల పురుగులు ఇంకా ప్రమాదస్థంగానే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇలాంటివి రసాయనిక పురుగు మందులు లేకుండా మనం కనుక పత్తిలో వ్యవసాయం చేస్తే మనకి కొంతమేర దిగుబడులతో పాటు ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది. పత్తిలో తెగుళ్లపైనే ప్రత్యేక పరిశోధనలు చేస్తున్నారు. పత్తిలో తెగుళ్ల బెడద అధికంగా ఉంటుంది. వడల తెగులు, వేరుకుళ్ళు తెగులు, ఆకుమచ్చ తెగులు పంటకు సోకుతోంది. వీటి నివారణకు 2 పద్ధతుల్లో సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఏ పద్ధతి కరెక్టో చెప్పలేము.
ప్రస్తుతానికి తెగుళ్ల విషయంలో 2 పంటలు బాగానే ఉన్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. సమగ్ర వ్యవసాయ విధానం రైతుకు లాభదాయకము అంటున్నారు. ప్రత్తిలో ముఖ్యంగా కొన్ని రకాల తెగుళ్ళు బెడదగా ఉంటాయి. ముందు కాలంలో అయినట్లయితే నేల ద్వారా విత్తనం ద్వారా వచ్చేటువంటి వడల తెగుళ్ళు కానీ, వేరుకుళ్ళు తెగుళ్ళు కానీ, తర్వాత ఆకుమచ్చ తెగుళ్ళని మనం గమనిస్తూ ఉంటాము. వీటి నివారణకు మనం ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యవసాయంలో అయినట్లయితే బీజామృతం అంటే ఆవు పేడ, ఆవు మూత్రము, సున్నము, పాటిమన్ను ఇటువంటి కలిపినటువంటి మిశ్రమంలో మనం విత్తనాలని 10-15 నిమిషాలు చక్కగా నానబెట్టి ఆ తర్వాత నీళ్ళలో ఆరబెట్టి విత్తుకుంటాము. అదే మనము మామూలు విధానంలో అయినట్లయితే మన రసాయనాలతో కానీ లేకపోయినట్లయితే ఈ యొక్క జీవ సంబంధితమైనటువంటి ట్రైకోడర్మా విరిడి అటువంటి వాటితో 10 గ్రాముల కిలో విత్తనాన్ని కలిపి నాటుకుంటామండి. ఈ విధంగా మేము ఈ 2 పద్ధతుల్లో పాటించినప్పుడు మనకి నేల ద్వారా విత్తనం ద్వారా వచ్చేటువంటి తెగుళ్ళు ఏమీ కూడా లేకుండా పంట 1 నెల వరకు చాలా ఆరోగ్యంగా ఉందండి 2 విధానాల్లో కూడా. ఆ తర్వాత కూడా మేము 60 రోజుల వరకు కూడా మాకు ఎటువంటి సస్యరక్షణ చర్యలు తెగుళ్ళకి పాటించవలసిన అవసరం పడలేదు. చాలా ఆరోగ్యంగా ఉంది. 60 రోజుల తర్వాత మనకి ఈ యొక్క ఆకుమచ్చలు అనేవి కనపడటం మొదలయ్యాయండి. వీటి కోసం మేము మా ఈ సహజ వ్యవసాయంలో అయినట్లయితే మనము పులిసిన మజ్జిగ లేకపోతే ఇంగువ నీళ్లు లేకపోతే వేపగింజల కషాయం ఇటువంటి పద్ధతులు పిచికారీ చేయడం జరిగిందండి. అదే మా యూనివర్సిటీ విధానంలో మేము ప్రొపికొనజోల్ వంటి మందు ఒకసారి పిచికారీ చేశామండి. సో ఇప్పటి వరకు కూడా తెగుళ్ళు ఈ ప్రస్తుతం 90 రోజులు దాటిన తర్వాత కొంచెం రెండిటిల్లో కూడా ఉన్నాయండి. తర్వాత వచ్చే తెగుళ్ళకు కూడా మేము ఇట్లా పుల్లటి మజ్జిగ, ఇంగువ ఇటువంటి ఈ విధానంలోనూ, తర్వాత కార్బన్ డైజమ్ వచ్చేటువంటి మజ్జిగ తెగుళ్ళకి ఇతర విధానంలో కూడా మేము పాటిస్తామండి. ఏది ఏమైనా కూడా చివరి వరకు, ఎందుకంటే ఆఖరి దశలో వచ్చేటువంటి మజ్జిగ తెగులు, తుప్పు తెగులు లాంటివి కూడా ఒక దిగుబడి మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి చివరి వరకు కూడా ఈ యొక్క సరిపోయిన పద్ధతుల్లో మేము సహజ వ్యవసాయం కానీ మా యూనివర్సిటీ యాజమాన్యం కూడా 2 కూడా చూసుకొని ఈ దిగుబడి చూసిన తర్వాత ఈ విధానాలటువంటి ఏది ఎంతవరకు అన్నది మనం చెప్పొచ్చండి. ప్రస్తుతానికి పంట 2 కూడా బాగానే ఉందండి తెగులు పాయింట్ ఆఫ్ వ్యూ. పంటల సాగులో కషాయం వాడాలా, రసాయనాలు వాడాలా అన్న నిర్ణయం రైతులది. వ్యవసాయంలో అధికంగా రసాయనాలను వినియోగించకుండా పూర్తిగా ప్రకృతి విధానాలపైన ఆధారపడకుండా వ్యవసాయాన్ని ఓ పద్ధతి ప్రకారం చేసినట్లయితే రైతు బంగారు పంటలు పండించగలుగుతాడన్నది వాస్తవం. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధనలు రైతులకు ఎంత మేరకు లాభదాయకమో వేచి చూద్దాం. ఈ పరిణామాలన్నింటినీ గమనించినప్పుడు వ్యవసాయంలో కొత్త అధ్యాయం మొదలైనట్లు తెలుస్తోంది. రైతులు మూస ధోరణులు మాని ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులను గమనిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది.